హనుమకొండ జిల్లా దేవనూరు గుట్టల అటవీ భూముల ఆక్రమణల ఆరోపణలను స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఖండించారు. తన కుటుంబ సభ్యులపైన పూర్తిగా నిరాధారమైన ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు కావాలనే చేస్తున్నారని మండిపడ్డారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా గుంట భూమి కూడా ఆక్రమించుకోలేదన్న కడియం బట్టకాల్చి మీదేసే పద్ధతి సరికాదని వెల్లడించారు. ప్రస్తుత భూములకు సంబంధించి అటవీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని గతంలో తాను జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కడియం గుర్తు చేశారు. వాస్తవాలుంటే ఆధారాలు చూపితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెబుతానని తెలిపారు. లేదంటే బీఆర్ఎస్ నేతల తప్పుడు వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కడియం శ్రీహరి స్పష్టం చేశారు. పల్లా రాజేశ్వర రెడ్డి గారిని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారిని మీరిద్దరు స్వయంగా దేవుని గుట్టలకు వెళ్ళండి. అటవీ అధికారులను, రెవెన్యూ అధికారులను, రైతులను, మీడియా మిత్రులందరినీ తీసుకువెళ్ళండి. ప్రజలందరి సమక్షంలో మీరే విచారణ చేయండి. మీ విచారణలో 2000 ఎకరాల అటవీ భూమిని నేను ఆక్రమించుకున్నట్టుగా ఏ చిన్న సాక్ష్యం మీకు దొరికినా నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజేశ్వర రెడ్డి గారి ఇంట్లో, రాజయ్య గారి ఇంట్లో గులాంగా పనిచేస్తానండి. మీరు నిరూపించలేకపోతే మీరిద్దరు నా ఇంట్లో గులాంగా పనిచేయాలి. నా సవాలును కాస్తంత తెలంగాణ చీము నెత్తురున్నోడైతే అంగీకరించాలి, లేకుంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలి.